హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బీరకాయ ఫ్రాన్స్ కర్రీ కుకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ కర్రీ కోసం 1/2 కిలో రొయ్యలు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బీరకాయలు కేజీ బీరకాయలు తీసుకున్నాను. దాని మీద పొత్తంతా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బీరకాయలు యాడ్ చేసుకోవాలి. అవి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు చూడండి ఎలా వచ్చిందో. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకొని కొంతసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ముందు మనం ఫ్రాన్స్లో సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత. చూసారా వాటర్ ఎంత వచ్చిందో అదంతా పోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. దాంట్లో కొంచెం మసాలా పౌడర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ కుకింగ్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పైనకి జల్లుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.